అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విచారణ సమయానికి మాత్రం కేవలం అల్లు అర్జున్ మాత్రమే లోపలికి తీసుకెళ్లి విచారిస్తారు. ప్రత్యేకమైన రూమ్ లో ఒక ఏసీపీ లేదా డీసీపీ స్థాయి అధికారి అల్లు అర్జున్ అడ్వకేట్ తో పాటు అల్లు అర్జున్ మాత్రమే ఉంటారు. ఆ పూర్తి విచారణ కూడా వీడియో రికార్డ్ చేసే అవకాశం ఉంది. వీడియో రికార్డులోనే అల్లు అర్జున్ని ఈరోజు క్వశ్చన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ కేసు పైన విచారించబోతున్నారు. అల్లు అర్జున్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారు పోలీసులు డెఫినెట్ గా. అయితే తాను కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. జరిగిన విషయాన్ని లీగల్ గా దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అల్లు అర్జున్ పదే మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన ఏం సమాధానాలు చెప్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ పైన అసలు కేసు విచారణలో ఉన్న సమయంలో మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ రోజు మీకు పర్మిషన్ లేకపోయినా అక్కడికి ఎందుకు వచ్చారు? ర్యాలీలో ఎందుకు పాల్గొన్నారు? మీ బౌన్సర్ అత్యుత్సాహం ఏంటి? మీ బౌన్సర్లు ఎంతమంది వచ్చారు? ఆ రోజు రేవతి చనిపోయిన తర్వాత మీకు సమాచారం ఎప్పుడు అందింది? రేవతి చనిపోయిందనే సమాచారం పోలీసులు మీకు ఇచ్చినా కూడా ఎందుకు అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు? ఇలా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఏం చెప్తారనే దానిపైన చాలా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సుమారుగా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణలో అల్లు అర్జున్ సమాధానాలపైన ఉత్కంఠ కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఏం చెప్తారు? అల్లు అర్జున్ నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయి? అల్లు అర్జున్ ఏం సమాధానాలు చెప్తారు? దానిపైన చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు కూడా చాలా వరకు తడబడ్డారు, చాలా వరకు టెన్షన్ గురయ్యారు. ఆయన చెప్పుకొచ్చారు, నేనంతా హాఫ్గా ఉన్నాను, నాకేం అర్థం కావడం లేదు, సగంగా ఉన్నాను, నాకంతా ఎడ్జ్లో ఉన్నానంటూ పదే చెప్పుకొచ్చారు. తడబడ్డారు, ఏం చెప్తున్నానో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక సందర్భంలో ఆయన నేను ఎక్కడున్నాను వేరామై అంటూ కూడా తన పక్కన తండ్రిని కూడా అడిగే ప్రయత్నం చేశారు. ఇలా ఆయన తడబడ్డాడు, ఆయన భయపడుతున్నాడు, ఆయన కొంత హాఫ్గా ఉన్నారనే విషయం ఆయనే చెప్పిన తర్వాత ఈరోజు నేరుగా మీడియాతో కాదు, ఈరోజు నేరుగా పోలీసుల ముందు ఆయన హాజరు కాబోతున్నారు. పోలీసుల విచారణలో ఆయన సమాధానం చెప్పబోతున్నారు. కాబట్టి ఆ విచారణలో ఆయన ఏం చెప్తారనే దానిపైన ఉత్కంఠ రేపుతోంది. ఎస్, మీరు చూడొచ్చు ఆ క్వశ్చన్స్ 5 ప్రశ్నలకు సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. రేవతి చనిపోయిన విషయం చెప్పిన ఎస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పర్మిషన్ లేకపోయినా థియేటర్కు ఎందుకు వచ్చావు? ఇది ఫస్ట్ క్వశ్చన్ పోలీసులు అడిగేది. ఇక సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే, పోలీసుల పర్మిషన్ లేకపోయినా థియేటర్కి ఎందుకు వచ్చావు అనేది మొదటి ప్రశ్నగా ఉంటే, రోడ్ షో చేయలేదని ఎందుకు చెప్పావు? రోడ్ షోలో పాల్గొన్నప్పటికీ చేయలేదని ఎందుకు చెప్పావు, ఎందుకు బుకాయించావు అనేది రెండో క్వశ్చన్గా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు నా దగ్గరికే రాలేదనే అబద్ధం ఎందుకు చెప్పావు? పోలీసు ఎవరు నా దగ్గర రాలేదు, నాకెవరు రేవతి చనిపోయిన విషయం సమాచారం అందించలేని చెప్పారు కాబట్టి అల్లు అర్జున్, సో ఎందుకు అలా చెప్పావనే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రేవతి చనిపోయిన విషయం చెప్పినా ఎందుకు తెలియదన్నావు? ఈ క్వశ్చన్ కూడా రేజ్ చేసే అవకాశం ఉంది. రేవంత్ చనిపోయిందన్న విషయం పోలీసులు చెప్పినా కూడా నాకు తెలియదని ఎందుకు బుకాయించామని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక కేసు విచారణలో ఉండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామనే విషయాన్ని కూడా ఈరోజు పోలీసులు ఆయనను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఈ 5 ప్రశ్నలు ప్రధానంగా ఉన్నాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి, కానీ డెఫినెట్గా ఈ 5 ప్రశ్నలు అయితే బేసిక్ ప్రైమరీ క్వశ్చన్స్గా ఉండే అవకాశం ఉంది. ఈ 5 ప్రశ్నలతో పాటుగా బౌన్సర్లకు సంబంధించిన అంశం పైన బౌన్సర్లు ఏం క్వశ్చన్ బౌన్సర్ల అత్యుత్సాహం కానీ, ఆయన ప్రొసెషన్లో పాల్గొన్న సమయంలో బౌన్సర్లు ప్రవర్తించిన తీరు కానివ్వండి, అక్కడికి వచ్చిన సమయంలో ఆయన బయటకు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని రావడం కానివ్వండి, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి ఇంటర్లింకింగ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కానీ మేము ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ బేసిక్ ప్రైమరీ క్వశ్చన్స్, ఇవి మొదట అడిగేటువంటి చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ ఆధారితంగానే అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆయన్ని. సో అయితే పోలీసులు విచారించబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పదే ఆయన తడబడ్డారు, ఆయన కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, 50-50గా ఉన్నాను, ఎడ్జ్లో ఉన్నాను, నాకేం చేస్తున్నా అర్థం కావడం లేదు, అసలు 15 రోజులుగా నేను బయటే ఇక్కడే ఉంటున్నాను, అసలు నాకేం తెలియడం లేదు, ఏం తోచడం లేదు అంటూ కూడా పదే చెప్పుకొచ్చిన ఆయన ఈరోజు పోలీసులు క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తారు? అఫ్కోర్స్ పక్కనే ఆయనకి లీగల్ టీం కూడా ఉంది. అశోక్ రెడ్డి ఆయన లీగల్ టీం మెంబర్, ఆయన కూడా ఆయనతో పాటు ఉన్నప్పటికీ ఆయన పెద్దగా మాట్లాడే అవకాశమే ఉండదు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు ఏదైనా కనుక ఎక్కువగా మరీ గుచ్చి అడిగే ప్రయత్నం చేసినా, లేదంటే అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రమే అక్కడ అడ్వకేట్ కొంత క్వశ్చన్ రైజ్ చేసే అవకాశం ఉంటుంది. పోలీసుల తీరుని ఆయన కొంత క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని అప్పటి వరకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా అల్లు అర్జున్ మాత్రమే సమాధానం చెప్పాలి. అల్లు అర్జున్ సమాధానాలపైన చాలా తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది. ఆయన వర్షన్లా ఉంది, ప్రభుత్వం పోలీసులు వీడియో రూపంలో చూపించిన వర్షన్ ఇంకోలా ఉంది. అయితే ఏది నిజం, ప్రజలు ఏది నమ్మాలి? ఈరోజు కొంత అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ విషయం పైన కొంత కొలికి వచ్చే అవకాశం ఉంది, ఆ విషయం పైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్
లీగల్ టీం ఫస్ట్ బాక్స్ లో మీకు కనబడుతోంది. లీగల్ టీం సంబంధించిన అశోక్ రెడ్డి ఆయన లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. బయటే కొంతమంది లీగల్ టీం సభ్యులు వచ్చినప్పటికీ ఎవరు కూడా అనుమతించలేరు. కేవలం అశోక్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఆయనతో పాటుగా లోపలికి వెళ్తున్నారు. మిగిలిన వారు ఎవరు కూడా అనుమతించలేరు. మీరు చూడొచ్చు చిక్కడపల్లి పిఎస్ దగ్గర అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దృశ్యాలు బయట చాలా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. అక్కడ నుంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేరు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. ఆ బయట నలుదిక్కుల ప్రహారీ కూడా నలుదిక్కుల కూడా పోలీసులే ఉన్నారు. 4 వైపులుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రీచ్ అవడానికి దారులుంటే ఆ 4 దారులను కూడా బార్కెడ్లతో చుట్టుముట్టేశారు పోలీసులు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు. అల్లు అర్జున్ సంబంధించి విచారించే నేపథ్యంలో అల్లు అర్జున్ సమాధానాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అల్లు అర్జున్ ఏం చెప్తారు, అల్లు అర్జున్ ఎటువంటి సమాధానాలు వస్తాయి, అల్లు అర్జున్ ఆ పోలీస్ అడిగే క్వశ్చన్స్కి ఏదైనా తడబాటు గురవుతారా? అల్లు అర్జున్ ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే నేను హాఫ్గా ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, ఫ్లక్చువేట్గా ఉంది నా మైండ్ అంతా కూడా, నాకేం తోచడం లేదని పదే ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ సమయంలో అల్లు అర్జున్ ఎటువంటి సమాధానాలు చెప్తారనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. పుష్ప తగ్గేదేలే అన్న ఆ మాట కాస్త పుష్ప ఇప్పుడు తగ్గాడు. పుష్ప తగ్గి పోలీస్ స్టేషన్ హాజరయ్యాడు. ఈరోజు విచారణకు కూడా ఆయన ఎదుర్కోబోతున్నారు. మనం చూడొచ్చు బార్కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. బార్కేడ్లు ఏర్పాటు చేసి మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. మీడియా కూడా అడ్డుకట్ట వేసేందుకు బార్కేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మీడియాను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అక్కడ అంతకు మునుపు కూడా అల్లు అర్జున్ ఇదే సంఘటన జరిగింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్ షోకి సంబంధించి తొక్కిసలాట గురైంది. తొక్కిసలాట తర్వాత ఆయన జైలుకి వెళ్లే సమయంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు రావడం కానివ్వండి, మీడియా అక్కడ చేరుకోవడంతో పోలీసులు వారిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా పోలీసులు మరోసారి అక్కడ తమ యొక్క కంట్రోల్ తీసుకున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు కనబడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఆల్రెడీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అల్లు అర్జున్ యొక్క ప్రత్యేక రూమ్ కి తీసుకెళ్ళని తెలుస్తోంది. ఏసీపీ స్థాయి అధికారి అట్ ద సేమ్ టైం SHO రాజు నాయక్ సమక్షంలో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. అల్లు అర్జున్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. ఒకసారి మనం చూస్తున్నాం. పర్మిషన్ లేకుండా థియేటర్ కి ఎందుకు వచ్చారని మొదటి ప్రశ్నగా అల్లు అర్జున్ సంధించే అవకాశం ఉంది. ఆ తర్వాత రోడ్ షో చేసినా కూడా చేయలేదని ఎందుకు చెప్పావు అనే క్వశ్చన్ రేస్ చేసే అవకాశం ఉంది. ఇవైతే 2 బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్లీ ఆయనకు పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా వచ్చారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ క్వశ్చన్ ఫస్ట్ రేస్ చేసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ కనుక రిజెక్షన్ ఏదైతే పోలీసులు సంధ్యా థియేటర్ ఇచ్చినటువంటి ఆ రిక్వెస్ట్ లెటర్ కి రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆ రిజెక్షన్ సంబంధించినటువంటి సమాచారాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కి చేర్చిందా లేదా? ఇక్కడ అల్లు అర్జున్ సమాధానం ఏముంటుంది? అల్లు అర్జున్ తనకి కమ్యూనికేట్ చేశారని చెప్తారా, లేదంటే కమ్యూనికేట్ చేయలేదని చెప్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రెండో క్వశ్చన్, రోడ్ షో చేసినా కూడా చేయలేదని ఎందుకు చెప్తున్నారు? రోడ్ షో చేశారు. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి మొదలుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వరకు కూడా రోడ్ షో నిర్వహించారు ఆయన. రోడ్ షోలో ఆయన సన్ రూఫ్ ఓపెన్ చేసి బయటికి అందరికీ అభివాదం చేస్తూ, అభిమానులకి హాయ్ చెప్తూ, బాయ్ చెప్తూ, అందరితో మాట్లాడుతూ కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఇస్తూ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే రోడ్ షో చేసినప్పటికీ ఎందుకు చేయలేదని చెప్పావని ఆ విషయాన్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. పోలీసులు నా దగ్గరికి రాలేదని చెప్పి ఆయన చెప్పడం చూసాం మీడియా సమావేశంలో. దీంతో పోలీసులు వచ్చి నీకు సమాచారం ఇచ్చినా కూడా రాలేదని ఎలా చెప్తామంటూ కూడా ఆయనను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. రేవతి చనిపోయిన విషయాన్ని పోలీసులు చెప్పినా ఎందుకు తెలియదని చెప్పామని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ఇది 5th. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.